హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రక్షిత టైలరింగ్. నేను ఈరోజు అయితే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అయితే మీకు చూపించబోతున్నానండి. నేను ఈ డ్రెస్సెస్ అవుట్ఫిట్స్ అయితే చూపిస్తాను. నేను ఈ ప్లెయిన్ శారీస్ తక్కువ కాస్ట్లో తీసుకున్నాను. ఓన్లీ 200 రూపీస్కి అయితే నాకు ఈ శారీస్ వచ్చిందండి. నేను తీసుకున్న షాప్ వచ్చేసి తణుకు సప్తగిరి షాప్లో అయితే నేను ఈ ప్లెయిన్ శారీస్ తీసుకున్నానండి. ఈ టాప్ చూసారా, ఇది నేను 2 లేయర్స్ కింద నేను స్టిచ్ చేయడం అయితే జరిగింది. ఇది 2 లేయర్స్ ప్లస్ లైనింగ్ కూడానండి. అంటే నేను ఫుల్ శారీని దీనికి యూజ్ చేశాను. అంటే స్టెప్ బై స్టెప్ వచ్చేలాగా మనకి అప్ అండ్ డౌన్స్ వచ్చేలాగా నేను ఈ లాంగ్ ఫ్రాక్ను అయితే నేను స్టిచ్ చేశానండి. లాంగ్ అంటే మనకి నీ డౌన్ కిందకి వచ్చేలాగా నేను ఈ టాప్ను అయితే స్టిచ్ చేశానండి. ఒకసారి పిక్ చూడండి. దీనికి నేను 3/4 హ్యాండ్స్ అయితే నేను పెట్టానండి. ఇంకా ఈ డ్రెస్కి నేను నెక్ అయితే రౌండ్ ఇచ్చాను. నెక్స్ట్ ఈ డ్రెస్ కూడా నేను 200 రూపీస్ శారీనండి. ఇది కూడా ఈ శారీస్ ఈ డ్రెస్సులన్నీ కూడా నేను 200 రూపీస్ శారీతోనే నేను స్టిచ్ చేశానండి. ఇది నేను 3 మీటర్స్ క్లాత్ అయితే యూజ్ చేశాను. ఈ ఫ్రాక్ అయితే 3 మీటర్స్ క్లాత్ తీసుకున్నానండి. తీసుకుని అంబ్రెల్లా షేపు బాటమ్ పార్ట్ తీసిన తర్వాత మిగిలిన రిమైనింగ్ పీస్ అయితే నేను బాడీకి వేసుకున్నానండి. బాడీకి అండ్ ఫుల్ హ్యాండ్స్కి కూడా సరిపోయింది. లైనింగ్ అయితే నేను పాలిస్టర్ అండ్ కాటన్ 2 లైనింగ్లు అయితే నేను దీనికి యూజ్ చేశానండి. అంటే శారీ క్లాత్ వచ్చి చాలా పేపర్ క్లాత్లా ఉంటుంది, కానీ స్మూత్గా ఉంటుందండి. అందుకని చెప్పేసి నేను 2 లైనింగ్స్ అయితే నేను దీనికి యూజ్ చేశాను. అవుట్ఫిట్ అయితే ఈ విధంగా వచ్చిందండి. అంబ్రెల్లా అయితే మనకి సర్క్యులర్గా చాలా బాగుంది. నెక్స్ట్ దీనికి జిగ్జాగ్ కూడా మనం కంపల్సరీ చేయించుకోవాలండి. మనం శారీస్తో కుట్టిన ఏ లాంగ్ ఫ్రాక్ అయినా సరే జిగ్జాగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ ఎల్లో కలర్ కూడా నేను 200 రూపీస్ శారీతోటే నేను స్టిచ్ చేశానండి. ఇది కూడా నేను 2 లేయర్స్ అయితే పెట్టాను. 2 లేయర్స్ అంటే నేను అప్ అండ్ డౌన్స్ వచ్చేలాగా నేను పెట్టుకున్నానండి. నేను చున్నీ వచ్చేసి మీషోలో అయితే తీసుకున్నానండి. ఈ డ్రెస్సెస్ అన్నిటికి చున్నీలు నేను 250 రూపీస్కి నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. చున్నీలో వచ్చిన పీస్ అయితే నేను నెక్కకి డిజైన్ చేశాను. నెక్స్ట్ కింద కూడా అప్ అండ్ డౌన్స్ వచ్చేలాగా నేను 2 లేయర్స్ పెట్టుకున్నానండి. లోపల అయితే పాలిస్టర్ లైనింగ్ యూజ్ చేశాను. లైనింగ్ అయితే పెద్ద కాస్ట్ కాదండి, పాలిస్టర్ లైనింగ్ కాబట్టి నాకు మీటర్ వచ్చేసి 30 రూపీస్ 35 రూపీస్ పడింది అంతే. దీనికి 3 మీటర్స్ లైనింగ్ అయితే పడిందండి. మొత్తం డ్రెస్ కంప్లీట్ అవ్వడానికి నాకు 250 రూపీస్ 260 రూపీస్ కంటే ఎక్కువ అవ్వలేదు. 3 మీటర్స్ నాకు 100 రూపీస్కి లైనింగ్ అయితే వచ్చింది. శారీ అయితే 200కి వచ్చింది. టోటల్గా నాకు 300కి అయితే డ్రెస్ కంప్లీట్ అయిందండి. మనం చున్నీలు అంటే మనం ఇంట్లో ఉండే చున్నీలన్నా వేసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో అయితే మనకు లుక్ బాగుంటాయి కాబట్టి నేను 250కి అయితే ఈ చున్నీ అయితే నేను తీసుకోవడం జరిగింది. ఆ డ్రెస్ మీదకి మనకి శారీ మనకి ఫుల్ శారీ 200కి రావడం, క్లాత్ కూడా చాలా బాగుందండి. ఈ డ్రెస్ అయితే నేను ఆర్గంజా క్లాత్ అండి. నేను ఆర్గంజా శారీని నేను మీషోలో బుక్ చేశాను. మీషో నుంచి తీసుకున్నానండి. దీనికి సాటిన్ లైనింగ్ అయితే నేను యూజ్ చేశాను. సాటిన్ లైనింగ్ వచ్చి నాకు 60 రూపీస్ అయితే మీటర్ పడిందండి. నెక్స్ట్ ఇది 3 మీటర్స్తో నేను లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టాను. నెక్స్ట్ దీనికి చున్నీ అయితే మిగిలిన రిమైనింగ్ శారీలో మిగిలిన క్లాత్ అయితే నాకు చున్నీకి సరిపోయిందండి. 2 మీటర్స్ క్లాత్ అయితే నాకు ఈ చున్నీకి కూడా వచ్చేసింది. ఇది కూడా అవుట్ఫిట్ ఈ విధంగా ఉందండి. దీనికైతే నేను 2 లైనింగ్స్ అయితే యూజ్ చేశాను. ఒకటి సాటిన్ లైనింగ్, నెక్స్ట్ కాటన్ లైనింగ్ యూజ్ చేశానండి. ఈ విధంగా అయితే నేను స్టిచ్ చేయడం జరిగింది. సారీ అండి, లోపల నేను పాలిస్టర్ లైనింగ్ యూజ్ చేశాను. అవుట్ఫిట్ అయితే ఈ విధంగా ఉందండి. ఈ విధంగా అయితే అవుట్ఫిట్ వచ్చింది. చాలా బాగుంది కదండి. మనకి ఆర్గంజా క్లాత్ అనేది చాలా పలుచగా కనిపిస్తుంది కాబట్టి కంపల్సరీ సాటినే వేసుకోవాలండి లైనింగ్. సాటిన్లో మనకి 2 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఒకటంటే మనకి బాగా తేలిగ్గా ఉండే క్లాత్ ఉంటుందండి, కొంచెం హెవీగా ఉండే క్లాత్ కూడా ఉంటుంది. నేను మనకి ఎక్కువ వెయిట్ ఉండకూడదు కాబట్టి తేలిగ్గా ఉండే క్లాత్ అయితే నేను తీసుకున్నానండి. లైట్గా ఉండే క్లాత్ని తీసుకున్నాను. ఇదిగోండి చున్నీ అయితే ఈ విధంగా ఉంది. ఈ చున్నీ వచ్చేసి శారీలో 2 మీటర్స్ అయితే వచ్చిందండి. 2 మీటర్స్ నేను చున్నీకి అయితే యూజ్ చేశాను. ఈ విధంగా అయితే డ్రెస్ అవుట్ఫిట్ అయితే కంప్లీట్ అయిందండి. మనకి తక్కువ బడ్జెట్లో ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు. మనకి మీషోలో వచ్చే శారీస్ కూడా చాలా బాగుంటాయి.
అండి. అంటే నేను ఎక్కువగా 200కి వచ్చే శారీస్ ప్లెయిన్ శారీసే మా పాపకైతే స్టిచ్ చేస్తూ ఉంటాను. తను ఎక్కువ డిజైనింగ్ ఇష్టపడదు కాబట్టి ప్లెయిన్ శారీస్ అయితే నేను స్టిచ్ చేయడం జరిగిందండి. ఇది కూడా 200 రూపీస్ శారీయేనండి. ఇది వచ్చేసి నాకు ఫుల్ ఫ్లేర్ అంబ్రెల్లా అయితే నేను స్టిచ్ చేశాను. ఇది మొత్తం శారీ మొత్తం ఫుల్ ఫ్లేర్ అయితే వచ్చిందండి. ఈ విధంగా అయితే చూడండి. దీనికి లైనింగ్ కూడా నేను 2 లైనింగ్స్ అయితే యూజ్ చేశానండి. ఒకటి పాలిస్టర్, ఒకటి కాటన్ యూజ్ చేశాను. అంటే కొంచెం హెవీగా కనిపిస్తుందని చెప్పేసి యూజ్ చేశానండి. హ్యాండ్స్ అయితే హాఫ్ హ్యాండ్స్ ఇచ్చాను నేను. ఈ విధంగా డ్రెస్ అయితే కంప్లీట్ అయిందండి. ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా నేను సప్తగిరి షాప్లో తీసుకునండి ఇలా అయితే నేను అవుట్ఫిట్ అయితే తయారు చేశాను. ఈ డ్రెస్కి చున్నీ కూడా నేను మీషోలో బుక్ చేసుకున్నానండి. మీషో నుంచి తీసుకున్న చున్నీ. మొత్తం ఈ డ్రెస్సెస్ అన్నిటికి కూడా లుక్ బ్యూటిఫుల్గా ఉండాలని చెప్పేసి ఆన్లైన్ చున్నీస్ అయితే తీసుకున్నాము. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఈ డ్రెస్సెస్ అన్నీ మీకు నచ్చినాయా? ఈ డ్రెస్సెస్తో పాటు ఇంకా నెక్స్ట్ లంగా ఓణీలు కూడా ఉన్నాయండి. లంగా ఓణీలు అన్నీ కూడా ఒక అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అయితే నేను చేస్తాను. ఈ ఇది కూడా నేను 200 రూపీస్ శారీతోటే స్టిచ్ చేశానండి. ఇది కూడా ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టాను నేను. దీనికి కూడా నేను 2 లేయర్స్ వేసానండి. ఇది అప్ అండ్ డౌన్స్ కాకుండా కొంచెం క్లాత్ హెవీగా ఉండాలని చెప్పేసి నేను ఒక పాలిస్టర్ లైనింగ్ ప్లస్ మెయిన్ శారీ మొత్తం నేను బాటమ్ పార్ట్కి అండ్ టాప్ పార్ట్కి పెట్టి స్టిచ్ చేశానండి. దీనికైతే నేను స్టార్ నెక్ అయితే ఇచ్చాను. దీనికి కూడా చున్నీ నేను మీషో నుండే తీసుకున్నానండి. ఈ విధంగా అయితే అవుట్ఫిట్ అయితే ఉంది. అవుట్ఫిట్ అయితే ఈ విధంగా వచ్చిందండి. చూడండి ఫ్రెండ్స్, ఈ డ్రెస్సెస్ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా ఈ విధంగా నేను చూపించడం అయితే జరిగింది. మా వీడియోని మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను లంగా ఓణి ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.